వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రష్మికకు రక్షణ కావాలి. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ అంటే ఒక కుల సంఘం డిమాండ్ ఇది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి అలాగే కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరప్పకి కూడా ఆ కుల సంఘానికి సంబంధించిన పెద్దలు ఒక డిమాండ్ చేశారు, ఒక అర్జీ పెట్టుకున్నారు. ఎందుకు వాళ్ళందరూ కూడా రష్మికకు రక్షణ ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నారంటే ఆమె కొడవ అనే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్త్రీ అని చెప్పి. ఎందుకు మరి ఆమెకు ఈ పరిస్థితి వచ్చింది అంటే కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగా అనే ఆయన ఈ మధ్య రష్మికకు సంబంధించి కొన్ని హెచ్చరికలు చేశారు. బెంగళూరు ఫిలిం ఫెస్టివల్కి రష్మికను మేము పలుమార్లు ఆహ్వానించాం, కానీ ఆమె రాలేదు. రాకుండా అటు తనను ఎక్కడైతే తను పెరిగిందో, ఎక్కడి తిండి అయితే తిన్నదో అక్కడ అంటే కర్ణాటక సినిమాకి ఆమె అగౌరవపరిచింది, అవమానించింది అని చెప్పి రవి అని ఆయన ఆరోపించారు. ఆమెకి ఖచ్చితంగా పాఠం నేర్పాల్సి ఉంది అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిక చేశారు. దీంతో పెద్ద దుమారమే రేగింది. ఆయన అంత ఆగ్రహంతో ఆమెకు వార్నింగ్ ఇవ్వటాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఈ మధ్య ఆమె బాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక మీడియా ఇంటరాక్షన్లో నేను హైదరాబాద్ నుంచి వచ్చిన అమ్మాయిని అని పేర్కొనటం, అంటే హైదరాబాద్ తన ఇల్లని పేర్కొనటం, పుట్టిల్లని చెప్పటం కర్ణాటక వాళ్ళకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు రష్మిక కన్నడ అమ్మాయి, బెంగళూరు నుంచి వచ్చింది. కానీ కన్నడ సినిమా కంటే కూడా తెలుగు సినిమాతోటే ఆమె ఎక్కువగా పాపులర్ అయింది. చలో అనే సినిమాతోటి హీరోయిన్గా పరిచయమైనట్టు ఆమె గీత గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ తోటి కూడా ఆమె పనిచేయటం, పుష్ప సిరీస్ తోటి, పుష్ప ఫ్రాంచైజీ తోటి ఆమె నేషనల్ క్రష్గా మారిపోవడం మనకు తెలుసు. యానిమల్ సినిమా, అలాగే రీసెంట్గా వచ్చినటువంటి ఛావా సినిమా ఆమె ఇమేజ్ని, పాపులారిటీని మరింతగా పెంచేశాయి. అందుకని ఇవాళ దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న, అత్యధిక డిమాండ్ ఉన్న తారల్లో ఒక్కరిగా రష్మిక మందన్న చాలా తక్కువ టైంలోనే ఎదిగిపోయింది. ఛావా సినిమా సంబంధించినటువంటి ప్రమోషన్లో భాగంగానే ఆమె ఈ వ్యాఖ్యలు, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన అమ్మాయిని అని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఇప్పుడు అది పొలిటికల్ టర్న్ తీసుకుంది. బెంగళూరు ఫిలిం ఫెస్టివల్కి ఆమె ఆహ్వానిస్తే ఆమె రాలేదని ఆ రవి గనిగాని ఆయన ఏదైతే ఆరోపణలు చేశారో, రష్మిక అయితే నన్ను ఎవరూ కూడా ఆ ఫిలిం ఫెస్టివల్కి పిలవలేదు అని చెప్పేసి ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో రవి ఆమెకు పాఠం చెప్పాల్సిందే అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ఆమె ఏ సామాజిక వర్గానికి సంబంధించిందో ఆ కొడవ అనే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొడవ నేషనల్ కౌన్సిల్ CNA అనేటువంటి ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు, దాని ప్రెసిడెంట్ నాచెప్ప అని ఆయన ఇప్పుడు రష్మికకు రక్షణ కల్పించాలి, ఆమెను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు, ఆమె ఈ రాజకీయాలతో నిమిత్తం లేకుండా సినిమాల్లో నటిస్తూ ఈరోజు ఒక కర్ణాటకే కాకుండా అంటే దేశవ్యాప్తంగా ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. చక్కని నటనతోటి ఆమె అభిమానులు సంపాదించుకున్నారు. అలాంటి ఆమెను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు, ఆమెను బెదిరిస్తున్నారు, ఆమెకి ప్రాణహాని ఉంది కాబట్టి ఆమెకు భద్రత కల్పించండి అని చెప్పేసి ఆ కొడవ సామాజిక పెద్దలు ఇప్పుడు అటు కర్ణాటక రాష్ట్ర హోంమంత్రికి అలాగే
కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఇద్దరికీ కూడా లేఖలు పంపారు. మరి దీని వెనక ఉన్నటువంటి అంటే ఎందుకింత రష్మికని టార్గెట్ చేశారు అనేది అయితే ఏదో మొత్తానికి వెనక ఏదైనా రాజకీయ లబ్ధి ఉందా అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే రష్మిక వ్యవహారాన్ని ఇలా ఆమె బయటికి తీసుకొచ్చారు అని ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. సో చక్కగా పాలించడం చేతకాక ఇలా అనవసరంగా ఒక నటిని, దేశవ్యాప్తంగా పేరు పొందిన నటిని ఆమె పేరుతోటి రాజకీయాలు చేస్తున్నారు, ఆమెకి పాఠాలు చెప్తానని చెప్పేసి ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ప్రతిపక్ష వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకు అంటే మిగతా వాళ్ళు మాట్లాడలేదు, ఈ రవి గనగానే ఆయన ఎందుకు రష్మికని టార్గెట్ చేశారు అనేది కూడా ఇప్పుడు మొత్తం చర్చనీయాంశమైంది కర్ణాటకలోను, అలాగే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా. అంటే మొత్తంగా చెప్పాలంటే జాతీయ మీడియా కూడా ఈ అంశానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. రష్మికని టార్గెట్ చేశారు అంటే ఆమె చాలా స్వల్ప కాలంలోనే చాలా ఎత్తుకు ఉన్నత స్థాయికి చేరుకున్నారు, చాలా కష్టపడ్డారు దానికోసం. తన ప్రతిభతోటే ఎవరి రికమెండేషన్లు ఏమీ లేకుండానే, ఎవరి అండదండలు బ్యాకింగ్ లేకుండానే ఆమె ఈ స్థాయికి వచ్చారు. దాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఇలా ఆమెను అనవసరమైనటువంటి వివాదాల్లోకి లాగుతున్నారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక ఆమె ఈ కొడవ అనేది బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్త్రీ ఈ స్థాయిలో, జాతీయ స్థాయిలో నేషనల్ క్రష్గా పేరు పొందటం, అలాగే మంచి మంచి పాత్రలు చేస్తూ ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం చిన్న విషయం కాదు. అలాంటి దాన్ని సుసాధ్యం చేసుకున్నటువంటి రష్మికని ఇలాంటి వివాదాల్లోకి లాగటం అనేది హేయం అని చెప్పేసి వాళ్ళందరూ ఆ కొడవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దుయ్యబడుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతున్నారు. ప్రస్తుతం రష్మిక కూడా అంటే ఆమె తన పనులు తను ప్రశాంతంగా చేసుకోవాలంటే ఈ బెదిరింపులు అనేవి కూడా ఆమెకి ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయని చెప్పేసి ఆమె సన్నిహిత వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో త్వరలో ఆమె మరిన్ని మంచి సినిమాలతోటి మన ముందుకి రాబోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో రష్మిక ఖచ్చితంగా దేశంలోనే ఒక టాప్ హీరోయిన్గా వెలుగొందడం ఖాయమని చెప్పేసి ఆమె అభిమానులతో పాటు సినీ వర్గాల వాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆమె ఏదైతే ఈ కాంట్రవర్సీలోకి చిక్కుకుందో దాని నుంచి ఆమె ఎలా బయటపడుతుంది ఏంటనేది లెట్ us వెయిట్ అండ్ సీ.